ఆది నుంచి అగమ్య గోచరమే. అంతా హడావిడి తప్ప ఆచరణ యోగ్యమైన విధానాలు ఎక్కడా కనిపించవు. అధినేత హల్చల్, అభిమానుల ఉరుకులు పరుగులు, డైలాగులకు డ్రామాలకు కొదవలేదన్నట్లుగా ఈసారి జనసేన అధినేత పార్టీని నడిపించారు. పొత్తుల నుంచి సీట్లను కేటాయించే వరకు ప్రతి దశలోనూ అపరిపక్వతే తప్ప ఎక్కడా వావనిపించే నిర్ణయాలు లేవు. మొదటి నుంచి భూమి ఆకాశం దద్దరిల్లిపోయిందన్నట్టుగా హడావిడి చేసిన జనసేన అధినేత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి సందర్భంలోనూ తప్పటడుగులు వేశారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శించి బయటపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రునిగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోనూ చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా వ్యవహరించారు. దాని ఫలితమే ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్ర ఆశాభంగాన్ని ఎదుర్కోబోతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా తక్కువలో తక్కువ 50-60 సీట్లలో పోటీ చేస్తామని ప్రచారం చేసుకుని ఆఖరికి 21 సీట్లకే పరిమితమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ 21 సీట్లలో కూడా జనసేనను నమ్ముకున్న వారికి అవకాశం ఇచ్చారా అంటే అదీ లేదు. వాటిలో 7 సీట్లను పక్క పార్టీ నుంచి చివరాఖరి నిమిషంలో జనసేనలోకి జంపింగ్ చేసి కండువా కప్పుకున్న వారికి అప్పగించారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర నిరాశకు గురయ్యారు జనసేన కార్యకర్తలు. సాధారణంగా ఏదైనా పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువైపోయి అసంతృప్తి నేతలు పుట్టుకొస్తూ ఉంటారు. జనసేనలో ఆ పరిస్థితి లేదు. ఒక సీటును ఆశించి ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఆ ఒక్క నేతకు కూడా మొండు చేయి చూపడం, చివరి నిమిషంలో జనసేన కండువా కప్పుకున్న ఇతర పార్టీల నేతలకు అవకాశం ఇవ్వడం జనసేనకే చెల్లిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దాంతో జనసేన పోటీ చేసిన పలు స్థానాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై పార్టీ కోసం పని చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు జనసేన స్థానిక నాయకులు, కార్యకర్తలే దూరంగా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కూడా పట్టీ పట్టనట్లుగా వ్యవహరించారని, దాంతో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని అంటున్నారు. తిరుపతి, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, పంచకర్ల రమేష్ బాబులు ప్రజాదరణ కోల్పోయి వైఎస్ఆర్సీపీలో సీటు దక్కని నేతలు. ఆ పార్టీ నిర్వహించిన సర్వేల్లో ఈ ముగ్గురి పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి వైఎస్ఆర్సీపీ సీటు ఇవ్వలేదు. అలాంటి నేతలకు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ సీట్లను ఆశిస్తున్న జనసేన నేతలకు తీవ్ర ఆశాభంగమైంది. ఇక భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పులవర్తి ఆంజనేయులు, మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, కొనతాల రామకృష్ణలు చివరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలు. వీరు కేవలం సీటు కోసమే జనసేన కండువా కప్పుకున్నారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ భారీగా పార్టీ ఫండ్ తీసుకొని సీట్లు కేటాయించినట్లు అప్పట్లో విమర్శలు చెలరేగాయి. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించినట్టే కేటాయించి ఆ సీట్లలో తన పార్టీ నేతలను పెట్టుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ విధంగా విజయం సాధించారు. దాంతో తమ పార్టీ టీడీపీకి బానిసలాగా మారిపోయిందనే భావనతో చాలా చోట్ల జనసేన నేతలు ఆవేదన చెందారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసి సీటు ఇవ్వడం, నమ్ముకున్న నేతలకు మొండి చేయి చూపడంలో పవన్ కళ్యాణ్ది కూడా చంద్రబాబు స్కూలే అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఫలితంగా పక్క పార్టీల నుంచి వచ్చి జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు స్థానిక జనసేన నేతల, కార్యకర్తల మద్దతు కరువవడంతో ఆయా నియోజకవర్గాల్లో వారికి డిపాజిట్లు దక్కుతాయో లేదో అనే చర్చ జోరుగా నడుస్తోంది. వారికి దక్కబోయే ఓట్లపైన డిపాజిట్లు దక్కుతాయా లేదా అనే అంశంపైన బెట్టింగ్లు కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది.